హలో గైస్ మన ఖుషి తల్లిని అయితే చాలా రోజుల నుంచి బయటకి అసలు తీసుకెళ్లట్లేదు. ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఉన్న రిలయన్స్ కి అయితే తీసుకెళ్లాము. చూస్తున్నారు కదా ఎంత హడావిడి అయిపోతుందో అన్ని చూసి. ఖుషి తల్లికి కూడా నాలాగే షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా బయటకు వస్తున్నామని హడావిడిలో ఖుషి చూడండి ఒక చేతికి గాజులు వేసుకుని వచ్చేసింది. ఇంకా నేను ఖుషి తల్లికి అయితే వాటర్ తాగడానికి ఈ బాటిల్ అయితే తీసుకుందాం అనుకున్నాను. బాటిల్ అయితే బాగుంది కానీ గ్లాస్ ఐటమ్ అని తీసుకోలేదు. ఇంకా మన ఖుషి తల్లి నడుచుకుంటూ ఒక రౌండ్ వేసిన తర్వాత ట్రాలీ కావాలని చెప్పి మళ్ళీ తెప్పించుకుంది. ఇంకా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటే నా బిజీలో నేనున్నాను. ఇంకా మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా, కిచెన్ ఐటమ్స్ ఎన్నున్నా కానీ మళ్ళీ చూస్తూనే ఉంటాము. ఒకసారి తీసుకున్న తర్వాత ఇంకేం తీసుకోకూడదు అనుకుంటాము. కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒక ఐటమ్ తీసుకొస్తూనే ఉంటాను. ఒకవేళ ఏమి కొనుక్కోకుండా ఇంటికి వస్తే మాత్రం అదే ఆలోచిస్తూ ఉంటాను. నాకైతే షాపింగ్ కి వెళ్తే టైము తెలియదు, ఆకలి తెలియదు. ఎన్ని అవర్స్ అయినా తిరుగుతూనే ఉంటాను. ఇప్పుడైతే కంపెనీ ఇవ్వడానికి మన ఖుషి తల్లి పార్ట్నర్ గా వచ్చింది. ఇంకా మన ఖుషి తల్లిని బయటికి తీసుకొస్తుంటే అస్సలు రావట్లేదు. ఇంకా రిలయన్స్ కూడా క్లోజింగ్ టైం అయిపోయిందని చెప్పి బలవంతంగా బయటకి అయితే తీసుకొచ్చేసాము. బయటకు వచ్చాక ఐస్ క్రీమ్ ఇస్తే సైలెంట్ అయిపోయింది. ఇంకా ఖుషితో పాటు నేను కూడా ఐస్ క్రీమ్ తింటున్నాను. ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చాక మన ఖుషి తల్లి అయితే ఏం కొనుక్కుందో అవి గుర్తు పెట్టుకుని మరి అడుగుతుంది. ఇంకా కొంచెం సేపు ఆడుకుని ఖుషి తల్లి అయితే పడుకుంది. ఇంకా నేనైతే చిన్న చిన్న ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను, మీకు కూడా చూపిస్తాను. సోప్స్ లేవని సోప్స్ అయితే తీసుకున్నాను. తర్వాత 2 గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఆఫర్ లో 39 రూపీస్ పడినాయి ఒక్కొక్కటైతే. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత మా హస్బెండ్ కి నాకు టీ తాగడానికి అయితే 2 కప్స్ అయితే తీసుకున్నాను. ఒకటి 29 రూపీస్ పడింది. తర్వాత ఈ చిన్న గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఆఫర్ లో ఒకటి 19 రూపీస్ పడింది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై.